పాటలతో ప్రారంభించి ఇప్పుడే సోది కూడా చెప్పారు. సోది చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి, చిలక జోస్యం దగ్గర నుంచి, డూడు బసవన్నల దగ్గర నుంచి, అదే రకంగా ఎన్నో కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇప్పుడు ముగ్గులు పోటీలు కూడా చేస్తూ ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి మన తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయం గురించి ఇప్పుడు నేటి యువతరానికి చాటి చెప్పే విధంగా మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనకి భోగి మంటల దగ్గర నుంచి భోగి, సంక్రాంతి, కనుమ, రైతుల పండుగ, పిల్లల పండుగ, పెద్దల పండుగ, ప్రత్యేకించి మహిళల పండుగ. మరి ఇలాంటి పండుగ వాతావరణాన్ని ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. తెలంగాణ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ. మరి ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ రాజమహేంద్రవరంలో గతంలో చూస్తే మనం గోదావరి గట్టు ప్రాంతము లేకపోతే పల్లెటూర్లు తీసుకెళ్లే వాళ్ళము. ఇవాళ రాజమండ్రిని మొత్తం ఒక కాస్మోపాలిటన్ సిటీగా తయారు చేస్తూ ఉన్నాము. మనం చూస్తే ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ అని కానీ, ఈట్ స్ట్రీట్ అని కానీ, పుష్కర్ ప్లాజా, ఒక అమ్యూజ్మెంట్ పార్క్, కంబాల్ చెరువు పార్క్ కానీ, ఇవాళే సాయంత్రము ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాము. సో ఇట్లాగా ప్రజలందరికీ కూడా ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉన్నాము. సో ఇవాళ మరి ఈ ప్రాంతంలో వస్తే గతంలో ఈ ప్రాంతము రోడ్స్ కూడా సరిగా ఉండేవి కాదు. మొత్తం అంతా కూడా సీసీ రోడ్స్ మొత్తం మార్చేసాం. సో అదే తరహాలో సంక్రాంతి పండుగ ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో కనబడుతుంది. ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన తెలుగు సాంప్రదాయం, సంస్కృతి తెలియాలి అంటే గోదావరి జిల్లాలకు రావాల్సిందే. భరత్ గారు, రాజమండ్రి అంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. మరి ఈ 5 ఏళ్లలో మీరు మన సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఎలా అభివృద్ధి చేశారు? ఇప్పుడు ప్రత్యేకించి రాజమండ్రి అండి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. తెలుగులో మహాభారతాన్ని మొట్టమొదటి అనువదించింది ఇక్కడే. ఆదికవి నన్నయ్య ఇక్కడే పుట్టారు. మరి ఇక్కడే మహాభారతాన్ని గోదావరి నదీ తీరాన్ని రాశారని చరిత్ర చెప్తా ఉంది. మరి ఆ యొక్క సంస్కృతి, ఆ యొక్క వైభవాన్ని మరింత శోభ తెచ్చే విధంగా, ప్రతి కార్యక్రమంలోనూ తెలుగుదనం ఉట్టబడే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ఇవాళ పిల్లల్ని చూడండి, పిల్లలందరూ కూడా పట్టు లంగా ఓణీలు వేసుకోవడము, చీరలు వేసుకోవడము, కాలేజ్ పిల్లలు అందరూ కూడా ఈ సంక్రాంతి అనగానే మన తెలుగుదనం ఉట్టిపడాలి. సో అదే స్థాయిలో అందరికీ కూడా మెసేజ్ ఇస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు లంగా ఓణీ వేసుకోవాలి, మీరు జీన్స్ టీషర్ట్లు పక్కన పెట్టండి అని కూడా చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన రూట్స్ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైతే మన రూట్స్ మనం తెలుసుకుంటామో వాళ్ళకి తెలియని అనుబంధము, తెలియని పెద్దల పట్ల భక్తి, గౌరవం కూడా ఇంకా పెంపొందిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన రూట్స్ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు చూడండి కోలాటం ఆడుతూ ఉన్నారు. ఆ కోలాటం కూడా ఇవన్నీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే మనం హిందీలో డాండియా అంటూ ఉంటాము. మరి ఇది ఎప్పుడో అనాదిగా వస్తున్నది. మరి ఇవన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయం గురించి ప్రజలకి చెప్పాల్సిన అవసరము మన పైన ఉంది. మరి ఇప్పుడు మీరు ఈ 5 ఏళ్లలో రాజమండ్రిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. యూత్ కూడా మీకు రాగానే ఎంత ఘన స్వాగతం పలికారో దాన్ని బట్టి అర్థమవుతుంది యూత్లో మీరు ఎంత క్రేజ్ సంపాదించుకున్నారు అని. మరి అంటే ఎంపీగా ఉంటూ మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. అంటే ఏంటి మీకు ఎంపీగా ఉండి కిక్కు రాలేదంటారా ఆ ఎమ్మెల్యేగా పోటీ అంటే ఒకటండి, ఇప్పుడు ఎంపీ అంటే ఒక రోల్. జనరల్గా ఢిల్లీకి పరిమితం అవుతాము. సాధ్యమైనంత వరకు ఢిల్లీ పార్లమెంట్ సెషన్స్లో మనం పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్లో ఇష్యూస్ రైజ్ చేస్తాము. ఇప్పుడు దాంతోపాటు నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి మనం ఎన్ని నిధులు తీసుకొస్తాము అనే దానిపైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అదే రకంగా మనము శాసనసభకి అవకాశం వస్తే ప్రజలకు మరింత దగ్గర అవుతాము. ఇప్పుడు మనము పిల్లలకు కానీ పెద్దలకు కానీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, నేను రాజమహేంద్రవరం ప్రజలకి పెద్ద కొడుకులా వ్యవహరిస్తాను. అదే స్థాయిలో ప్రతి కష్టంలోనూ ప్రతి సుఖంలోనూ నేను ముందర నుంచుంటానని కూడా వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, భరోసా ఇస్తున్నా. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నా ఊరు పట్ల నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది, ఒక బాండేజ్ ఉంది. సో నా ఫ్యామిలీ నేను ఎలాగైతే డెవలప్ చేస్తున్నానో నా యొక్క రాజమహేంద్రవరం నగరాన్ని కూడా అలాగే డెవలప్ చేస్తున్నా. నేను ఇవాళ గతంలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా మాటిస్తూ ఉన్నా, ప్రపంచ పటంలో రాజమహేంద్రవరం నగరాన్ని
ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ప్రజల ముందు చూపిస్తానని కూడా తెలియపరుస్తాను. అంటే ఇక్కడ మరొక విషయం, టీడీపీ కంచుకోటని బద్దలు కొట్టే ఆ సత్తా మీలో ఉందని జగన్ గారు భావించి అంటే ఇలా జరుగుతుందని చెప్పొచ్చా? అంటే ఒకటండి, నేను ఒకటే అంశం చెప్తున్నా. అసలు కంచుకోట ఏంటండి అంటే మా పార్టీలోనే లేకపోతే కాంగ్రెస్ పార్టీలో గతంలో రకరకాల గ్రూప్ ఈక్వేషన్స్ వలన ఇక్కడ కోల్పోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఒకటే అంశం చెప్తున్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 3 times 15 సంవత్సరాలు మేయర్లు చేశారు. మేయర్లు చేసి రాజమండ్రిని ఏం చేశారు? నేను ఇవాళ గతంలో 2019 ముందు నేను అభివర్ణిస్తాను. రాజమండ్రిని ఒక పెద్ద పల్లెటూరులో చేశారు తప్పితే ఒక సిటీ వైబ్, సిటీ ఎన్వైర్న్మెంట్ లేదు. 15 సంవత్సరాలు వాళ్ళు మేయర్లు చేశారు, 5-6 టర్మ్స్ వాళ్ళు ఎమ్మెల్యేలు చేసి రాజమండ్రిని ఏం డెవలప్ చేశారండి? అసలు ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీకి. మేము 2.5 సంవత్సరాలు అంటే 2 years కరోనాతో పోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో రాజమండ్రిలో నేను చెప్పడానికి కనీసం ఒక 20 అద్భుతమైన స్పాట్స్, ఎలిమెంట్స్ చెప్తాను. ఇప్పుడు జిఎస్ ఒక మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాము, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చాము. 30 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీషన్ దిశగా వచ్చింది. హ్యాపీ స్ట్రీట్ తీసుకొచ్చాము, ఈట్ స్ట్రీట్ తీసుకొచ్చాము, పుష్కర్ ప్లాజా తీసుకొచ్చాము. ఇప్పుడు చిత్రాంగి పార్క్ తీసుకురాబోతా ఉన్నాము. ఆనం కళాకేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానం దగ్గర ఓపెన్ ఎయిర్ యాంఫీ థియేటర్ చేస్తున్నాము. కంబాల్ చెరువు పార్క్ తీసుకొస్తున్నాము. ఈ రోడ్స్ అన్నీ కూడా డివైడర్స్ తీసుకుని వచ్చి మొక్కలు నాటి యువత హరితాన్ని ప్రోగ్రాం పెట్టి యూత్ని అందరినీ కూడా మొక్కలు అడాప్ట్ చేసుకోవాలని పచ్చదనాన్ని పెంచుతూ ఉన్నాము. అదే రకంగా అటు ఫారెస్ట్ ల్యాండ్ దగ్గర మనం చూస్తే ఆ పుష్కర వనాన్ని ఇంకా ఫేస్ లిఫ్ట్ ఇచ్చాము. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇప్పుడు గాంధీ పార్క్ రెనోవేట్ చేస్తున్నాము, గ్లో గార్డెన్ తీసుకుని వస్తూ ఉన్నాము. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. అంటే ఇనిషియల్గా మీ కెరియర్ చూసుకున్నట్లయితే మీరు సినిమా నుండి పొలిటిక్స్కి రావడం జరిగింది. అంటే ఈ క్వశ్చన్ నేను ముందే అడగాల్సింది. సినిమా నుండి అలా హఠాత్తుగా పాలిటిక్స్లోకి ఎంట్రీ అవ్వడానికి అసలు రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అంటే ఒకటండి, ఎలాగా ఫాదర్ టైం నుంచి కూడా కొంత పాలిటిక్స్లో ఉన్నారు. కాకపోతే నా ఒక టోటల్ థాట్ ప్రాసెస్ ఏంటంటే జనరల్గా ఒక స్టీరియోటైప్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి. వీ నీడ్ టు బ్రింగ్ సమ్ చేంజ్, తీసుకురావాలి. ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్క యూత్కి బాధ్యత ఉండాలి. ఇప్పుడు ఏదో కరప్షన్ జరుగుతుంది మనకెందుకులే అని చెప్పేసి వదిలేస్తే అది కరప్షన్ అనేది కరప్టెడ్ సొసైటీ అయిపోతుంది. సో దీన్ని అంతా కూడా ఎరాడికేట్ చేసి తగ్గించాలా, పేదరిక నిర్మూలన జరగాల, ఎడ్యుకేషన్ అనేది సాచురేషన్ బేసిస్లో 100% లిటరసీ రేట్కి రావాలా. సో ఇవన్నీ జరిగినప్పుడు ఖచ్చితంగా మన నేషన్ 100% డెవలప్ నేషన్ కింద ముందుకు వెళ్తుంది. సో నా వంతు ప్రయత్నము నేను 100% నేను చేయాల్సింది మ్యాక్సిమం చేస్తాను. సో లెట్ ద స్పార్క్ బికమ్ ఎ బుష్ ఫైర్. అండ్ యూ కేమ్ ఇన్ టు పాలిటిక్స్, మీరు చేస్తున్నారు. కానీ ఎలా ఇలా నిలదొక్కున్నారు? పాలిటిక్స్కి రాగానే కూడా మీరు ఒక మంచి గుర్తింపు సాధించారండి. ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పలేము, బట్ ఇట్ ఈస్. అంటే ఒకటండి, ఇప్పుడు మనం ఏం పని చేసినా నిస్వార్థంగా డెవలప్మెంట్ అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాము. సో దట్ షోస్ ద రిజల్ట్స్ అన్నమాట. ఇప్పుడు నాకంటూ నేను ఏదైనా స్వార్థంగా ఏదో చేసుకొని నేనేదో డబ్బుల సంపాదనకి నేను రాజకీయాల్లోకి వస్తే ప్రజల దగ్గర నుంచి ఈ రకమైన స్పందన రాదు. ఇప్పుడు మనం ఏం చేసామనేది షోకేస్ చేసి ప్రజలకు చూపిస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమాలు చేసాము అనేది ప్రజల దగ్గర నుంచి స్పందన వస్తున్నప్పుడు సో ఇంకా మనం దీంట్లో పెద్దగా రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. నా ఒక మెయిన్ మోటో ఏంటంటే డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్తోనే అభివృద్ధి అనే మంత్రంతో ముందుకు వెళ్తున్నాం. సో భరత్ గారు, ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ రోజు వచ్చి చాలా పాలిటిక్స్ మాట్లాడేసాం మనం. బట్ మా అందరికీ తెలుసుకోవాలని ఉంది, మీరు ఇంట్లో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటూ ఉంటారు? జనరల్గా అండి అందరి ఇళ్లలో ఎలాగ భోగి మంటలు వేసుకుంటాము. చిన్నపిల్లలకి అందరికీ కూడా భోగి పండులు కూడా తలమేంచి పోస్తూ ఉంటారు. సో అది ఒక దేవుడి దగ్గర నుంచి ఒక మంచి ఆశీర్వాదం వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. సో ఈ రకమైన ప్రాసెస్తోనే చేస్తాము. దాని తర్వాత పిండి వంటలు ఇవన్నీ రకరకాలు, ఇంకా ఈ ఫెస్టివల్ పేరు చెప్పి కొంచెం లావు కూడా అవుతాము. అవును, ఎగ్జాక్ట్లీ. సో దీని తర్వాత కనుమ పండగకి అదేవిధంగా పెద్దలకి అందరికీ కూడా స్మరించుకుంటూ మన తాత ముత్తాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి పొత్తర్లు లాంటివి పెడతా ఉంటారు. ఇదంతా కూడా ఒక అనాదిగా వస్తూ ఉంది. సో దీని తర్వాత కనుమ పండుగ జరుగుతుంది.
సో రకరకాల ఊర్ల నుంచి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వస్తూ ఉంటారు, వాళ్ళకందరికీ ఆతిథ్యం ఇస్తాము. సో ఇదంతా కూడా ఏంటంటే అభివర్ణించలేనిది, ఇవన్నీ కూడా ఫీల్ అవ్వాలి అంతే. ఎస్ అండి, పొలిటికల్గా యూ ఆర్ వెరీ స్ట్రాంగ్, యూ హ్యావ్ మెనీ ఫ్యాన్స్ చూస్తున్నాం. సపోజ్ ఇప్పుడు రైట్ నౌ అంటే ఈ టైంలో మీకు మంచి మూవీ ఆఫర్ వచ్చింది, మంచి మూవీ అండ్ మంచి కాన్సెప్ట్ అండ్ బిగ్ బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా అనుకుందాం. సో అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు మీరు ఏం చెప్తారు, ఏం చేస్తారు అసలు? యాక్చువల్గా నేను పాలిటిక్స్లో ఎంపీ అయిన తర్వాత దానికి ముందు నేను మూవీ ఏం ఆఫర్ వస్తుందని వెయిట్ చేసేవాడిని. ఎంపీ అయిన తర్వాత నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 మూవీస్ ఆఫర్స్ చాలామంది వచ్చి అప్రోచ్ అయ్యారు. సో బట్ ఏమైనప్పటికీ పాలిటికల్ అరీనాలో ఉన్నాం కాబట్టి నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ పాలిటిక్స్ విత్ ద పీపుల్ అంతే. సో మళ్ళీ మూవీ దాంట్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ కొంత డైవర్షన్ వస్తుంది కాబట్టి సో ఐ హ్యావ్ ఎ ప్యాషన్ అన్డౌటెడ్లీ మూవీస్ పైన, బట్ అట్ ద సేమ్ టైమ్ పాలిటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో దిస్ ఈజ్ మై ప్రొఫెషన్ అండ్ దట్ ఈస్ మై ప్యాషన్. భరత్ గారు, ఐ కెన్ సీ దాట్ మీరు ఎంతమందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారో. సో ఈ సంక్రాంతి పండుగకి మన యూత్కి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటే చెప్తానండి, ప్రతిసారి కూడా నేను చెప్పేది ఒకటే అంశం చెప్తా ఉన్నాం. సో వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విత్ ప్రాపర్ డెడికేషన్, హానెస్టీ అండ్ విత్ అట్మోస్ట్ కేర్. హార్డ్ వర్క్ని మించింది ఏం లేదు. ఈవెన్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ కాకపోయినా రేపన్న రోజైనా 100% సక్సీడ్ అవుతారు. బట్ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేసి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కండి. యూత్ని ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, అప్గ్రేడ్ ఎప్పుడైతే మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటామో, ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో బేసిస్తో అప్గ్రేడ్ అవుతామో, సో 100% మనము ఫ్లరిష్ అవుతాం. భరత్ గారు, మీకు మరొకసారి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు మీకు, ఆర్టీవీ యాజమాన్యానికి, ప్రత్యేకించి రవి ప్రకాష్ గారికి, అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.